హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే బుధవారం వ్లాగ్ అండి. అమావాస్య కదా, ఆ రోజు అర్లీ మార్నింగే రెడీ అయిపోయాను పూజ చేద్దామని చెప్పేసి. మాఘమాసం స్టార్ట్ అవుతుంది కదండి ఈ అమావాస్యతో. నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. పూజా గదిని శుభ్రం చేస్తున్నానండి. యాజ్ యూజువల్ డైలీ ఎలాగైతే దీపారాధన చేసుకుంటానో రోజువారీలాగానే శుభ్రపరచుకొని పువ్వులన్నీ ముందు రోజైతే పెట్టింటాను కదండి, అవన్నీ అయితే శుభ్రపరచుకొని మామూలుగా రొటీన్ లాగా చేసుకున్నాను డైలీ దీపారాధన. అర్లీ మార్నింగ్ ఇట్లా చేసుకుంటే ఆ డే మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుందండి, మంచిగా జరుగుతుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగలము అనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంట్లో కూడా. అర్లీ మార్నింగే దేవునికైతే దీపారాధన చేసుకుంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు అనిపిస్తుంది. మన ఒంట్లోనే ఒక ఉత్సాహం, ఒక రకమైన ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది డే మొత్తం. ఒకసారి ఎవరైనా చాలామంది చేసుకుంటారులేండి, అయితే నేను ఇలాగే చేస్తాను. అలా చేయడం వల్ల మనకి ఇంట్లో కానీ ఒంట్లో కానీ చాలా బాగుంటుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే ఇలా అర్లీ మార్నింగ్. ఇక్కడ కనకదార స్తోత్రం అయితే నేను చదువుకుంటానండి డైలీ. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి స్తోత్రం చదువుకుంటే అమావాస్య ఏదైనా సరే అమ్మవారిది చదువుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మహామంగళారతి తీర్చేసానండి. డైలీ అయితే ఇవ్వను, అమావాస్య కదా పూజ చేశాను కదా అని నేను హారతి ఇచ్చేసుకున్నానండి. మంచిదే కదా, కర్పూర హారతి ఇస్తే ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అదంతా వెళ్ళిపోయి పాజిటివిటీ అల్లుకుంటుందండి ఇల్లంతా. దేవుడా అందరిని చల్లగా కాపాడుతండ్రి అని చెప్పేసి పూజలో ఏవైనా లోపాలు ఉంటే దయించి క్షమించి కోరిక మన్నించు తండ్రి అని లాస్ట్లో అలా చెప్పుకుంటే మంచిదండి. నాకు తెలిసినంత వరకు ఇదే చేయాలి ఇలాగే చేయాలని ఏం లేదండి, నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను. మీతో అదే విషయాలు నేను షేర్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఇంకా తప్పదు కదండి, టిఫిన్ అయితే ఇక్కడ ఆకుకూర ఫ్రై పెడుతున్నాను చపాతీలోకి టిఫిన్కి. వీక్లీలో ఒక 2 days ఆకుకూర అయితే చేస్తానండి. తోటకూరలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ తోటకూర తింటే చాలా మంచిదండి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. వీక్లీ 2 times తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా. చాలా మంచిదండి, హార్ట్కి మంచిది, డైజెషన్కి మంచిది, బ్లడ్ మలబద్ధకం ఉండదు, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నిటికీ చాలా మంచిదండి. ఐస్ కూడా చాలా మంచిదండి కళ్ళకు. ఇందులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఆకుకూర తరిగేసుకున్నాను అనుకోండి. బాగా శుభ్రం చేసి రెడీగా ఉంచుకోవాలి. ఆకుకూర ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, చాలా మేలు చేస్తుంది తోటకూర. కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి తొందరగా మగ్గాలంటే ఉప్పు పసుపు అయితే వేసుకోవాలండి. ఫ్రైకి తగినట్టుగా ఇప్పుడు వేసేసాను ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఆకుకూర తక్కువగా మగ్గిపోతుంది కనుక మళ్ళీ మనకు ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది కనుక కొంచెం చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఆకుకూర అయితే వేసుకున్నానండి. చూడండి ఎంత ఎక్కువ వేసాను కదా, ఆకుకూర ఉప్పులో తక్కువ అయిపోతుంది అన్నమాట. బాగా మగ్గిపోతే ఫాస్ట్ అంతా వేసినానండి ఆకుకూర. ఆరోగ్యానికి మంచివన్నీ చాలామందికి ఇష్టం ఉండవు,
కానీ వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. ట్రై చేయండి. ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఆకుకూర ఉడకబెట్టాలి చేయాలని రూల్ ఏం లేదండి. ఈ విధంగా ఒక 20 మినిట్స్ సెగ తక్కువ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని చిన్నగా బాగా మగ్గించుకుంటే ఇలా రెడీ అయిపోతుందండి. ఇంకా చపాతీలు అయితే కాల్చేస్తున్నాను. అర్లీ మార్నింగే ఇది పాప కోసమని ఆయిల్ వేస్తున్నానండి. మాకైతే నేను ఆయిల్ వేసుకొని, పిల్లలు కదండి చిన్నప్పుడు ఎందుకు వాళ్ళకి డైటింగ్ అని చెప్పేసి ఆయిల్ అయితే వేయట్లేదు. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీ టిఫిన్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అంతేనండి, యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ అయితే రసం పెట్టుకున్నాను నేను. ఆయిల్ పెట్టి ఆవాలు జీలకర్ర వేసి వెల్లుల్లి వేసి కరివేపాకు రెడ్ చిల్లీ వేసి తాలింపు వేసాను. ఇందులోకి టమోటో చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి, వాటిని వేసాను నేను. సింపుల్ అండ్ టేస్టీ రసం అండి. కొత్తిమీర కరివేపాకు, ఇది మా చెట్లో ఉండే కరివేపాకు అండి. ఇలా రెమ్మలుగానే వేస్తే అది ఉడికినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఎంటీఆర్ రసం పౌడర్ వేసాను, ఉప్పు వేసాను, చిటికెడు కారం వేసానండి, 1/2 టీ స్పూన్ అట్లా టేస్ట్ కోసము. చక్కెర, ఇంట్లో బెల్లం అయిపోయిందండి అందుకని చక్కెర వేసాను. కావాల్సినంత వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇది కూడా సింపుల్లే, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ తెలిసిందండి నేను ఎలా చేస్తానో సింపుల్గా అని, నేను ఏ విధంగా చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు. ఓకే, రసం అయితే అయిపోయిందండి. ఇటువైపు అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశాను. అంతేనండి, లేడీస్ అంటే 2 వైపులా వండడం, తినడం, కడగడం రొటీన్ లైఫ్ కదండి, తప్పదు. ఇంకా పిల్లల కోసం భర్త కోసం అయితే వండి పెట్టాల్సిందే. లంచ్ అయిపోగానే యాజ్ యూజువల్ అంట్లన్నీ తోమేశాను. అలాగే బట్టలు కూడా ఉతికేసానండి. డైలీ ఉతికేస్తాను నేను, లేకపోతే ఎక్కువ అయిపోతాయి కదా. అప్పటికే 3 o'clock అయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.